హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులోనే ఉండాలి. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, కాజు పన్నీర్ చేశాను. ఇది మనకి బగారా రైస్, జీరా రైస్, పూరి, చపాతి, బిర్యానీ దేంట్లో అయినా తినచ్చు ఫ్రెండ్స్. ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన నాకు కామెంట్ చేయండి. దీంట్లో నేను జీరా రైస్ చేశాను. తర్వాత పన్నీరు వచ్చేయండి వీడియోలోకి. పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాను 200 గ్రామ్స్. ఇట్లా పీసెస్, చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత వాటర్ తీసుకున్నాను. వాటర్లో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి అందులో ఒక్కొక్కసారి తిప్పుకున్న తర్వాత ఆ ముక్కలు అందులో వేసేయాలి ఫ్రెండ్స్. కొంచెం పులుపుతో ఉన్న స్మెల్ ఏమైనా ఉన్నా పోతుంది, మనకి దుమ్ము ఉన్నా పోతుంది. మొత్తం ఇట్లా కడిగేసిన తర్వాత ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకుని ఆ నీళ్ళు పారబోసేసేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఇట్లా నేను చూపించిన విధంగా పీసెస్ తీసేసుకున్నాను. ఇది కాజు కాజు ఇట్లా ఒక 4 స్పూన్ తీసుకున్నాను. 4 స్పూన్లు ఉంటాయి, అవి వేసేసేసాను. సాల్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రెండ్స్, చిన్న స్పూన్ అంతే. తర్వాత గరం మసాలా వేసుకున్న, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం చేత్తో మొత్తం కలిసేలాగా ఇట్లా నేను చూపించే విధంలాగా బౌల్లో మొత్తం కలిపి, ముక్కకు కూడా పట్టాలి ఫ్రెండ్స్. ముక్క మొత్తం కలిపేసేసి ఒక బౌల్లో తీసేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు నేను ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది ఉల్లిపాయ పేస్ట్ చేసుకోకూడదు, చిన్న చిన్న ముక్కలు. మీ చాపర్ ఉంటే మీరు అక్కడికి మీరు చేసుకోండి, నా దగ్గర లేదు, అందుకని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. తర్వాత 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు జ్యూస్ చేసేసుకున్నాను. తర్వాత 2 పక్కన పెట్టేశాను. బాండీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఇది మనము ముందుగానే కలిపి పెట్టాము. మూత తీసేసి బాండీలో వేసేసాను. ఇట్లా పైన తిప్పాలి, మనం ఎక్కువ తిప్పద్దు. చూడండి, ఇట్లా మనం ఇట్లా చేత్తో ఇట్లా అంటే కొంచెం మెత్తగా అవుతుంది, ఎక్కువసేపు ఉంటే గట్టిగా అయిపోతుంది. అందుకని తీసేసాను. అట్లా మీకు చూపించే విధంగా తీసేయండి. తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని ఆనియన్స్ వేసేసాను. వేసేసి కొంచెం వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేసేసాను. టమాటో ప్యూరీ వేసి 2 కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత దానికి సరిపడే సాల్ట్ వేసుకోండి. మీరు కూరకు తగ్గట్టు వేసుకోండి. నేను ఆనియన్ తొందరగా వేగుతుందని అది దానికి ఆనియన్కి టమాటాకి కొంచెం పడుతుందని చెప్పి వేసాను ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టేసాను. ఇది మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, 6 ఎండుమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, 2 స్పూన్లు పెరుగు మొత్తము మిక్సీ జార్కి మెత్తగా పేస్ట్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇదిగో నేను చూపే విధానంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది వేగింది ఫ్రెండ్స్. మూత తీసేసాను. టమాటా ఆనియన్ వేగింది, చూసారా? ఆయిల్ పైకి వచ్చింది కొంచెం. అది వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలి. పక్కన పెట్టేసుకున్నాం కదా మనము. ఇది అల్లము, వెల్లుల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కదా, అది మొత్తం కలిపి ఈ పేస్ట్ ఇందులో వేసేసేయాలి. వేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు అవే పోసేసి మళ్ళీ అందులో పోసుకోండి. ఎక్కువ వాటర్ పోయివ్వకండి. నాకు కొంచెం జ్యూసీ కావాలని నేను కొంచెం పోసుకున్నాను. మీకు సరిపడా వేసుకోండి. ఒకసారి తిప్పుకున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పౌడర్ చిన్న స్పూన్ వేసా, మిరియాల పౌడరు 1 స్పూను, అది కూడా. మళ్ళీ గరం మసాలా అది ఒక చిన్న కొంచెం వేసుకున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత కొంచెం మనం పచ్చితనం మొత్తం పోవాలి. ఇలా 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఫుల్ కాయి. బాగుంటుంది, ట్రై చేయండి. కొరుక్కొని తినచ్చు, బాగుంటుంది. తర్వాత వేగిన తర్వాత మూత పెట్టేశాను. పచ్చిమిరపకాయలు వేసిన మూత పెట్టేశాను. ఇది పచ్చివాసన మొత్తం వేగే వరకు సిమ్లో పెట్టి అక్కడే నుంచొని కొంచెం వేగించండి ఫ్రెండ్స్. పచ్చివాసన వస్తే బాగోదు. మూత తీసేసి ఇలాగా వేగిన తర్వాత చూడండి మొత్తం ఆయిల్ పైకి వస్తుంది. మళ్ళీ కొంచెం పెట్టాను ఒక 5 నిమిషాలు. తర్వాత వేగిన తర్వాత మనము పన్నీరు కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేసేసాను. దాంట్లోకి కొంచెం బటర్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. ఇలా ఒక పచ్చిమిరకాయ మధ్యలో చీల్చుకున్నాను.
కొంచెము కస్తూరి మెంతి వేసుకున్నాను, కొంచెం వాటర్ పోసుకున్నాను. నాకు జ్యూసీ కావాలి, ఎందుకంటే జీరా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని జీరా రైస్లోకి బాగుంటుంది. అది షార్ట్ వీడియో పెడతా, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మొత్తం దిప్పేసిన తర్వాత మూత పెట్టేసి మొత్తం కలాగి పెట్టుకోండి. కలాగది ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒక్కసారి ఇదిగోండి పైన తిప్పండి. మళ్ళీ పైన తిప్పేసేసి ఇది చూడండి, ఇట్లా మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి, ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు ఉండద్దు, గట్టిగా అయిపోతాయి పీసెస్. ఇలా నేను చూపించిన విధంగా మొత్తం అయిపోయిన తర్వాత కర్రీ ఇదిగోండి ఇట్లా వచ్చింది. మీ వాళ్ళకి ఎవరికైనా నా వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్, నచ్చితే సబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. లైక్ ఇవ్వటం వల్ల ఐఫై వస్తుంది, కొంచెం మీరు లైక్ ఇవ్వస్తే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. కొంచెం లైక్ వేయండి ఫ్రెండ్స్. జీరా రైస్ నేను షార్ట్ వీడియో పెడతాను, జీరా రైస్ కూడా చేశాను. తర్వాత ప్లేట్ తీసుకున్నాను, ఆనియన్స్ లెమన్ కట్ చేసుకున్నాను. ఇదిగోండి పన్నీర్ ప్లేట్లో పెట్టుకున్నాను. ఇది జీరా రైస్లో కలుపుకొని తింటే బాగుంటుంది. పూరికి కానీ బటర్ నాన్ కానీ పుల్కాకు కానీ దేనికైనా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి, నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సండే. మీరు తిన్నారా, ఏం చేసుకున్నారో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ వేయండి, కామెంట్ చేయండి, సబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.